సిరి కోసం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ కలిసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సిరి స్కూల్ దగ్గరకు వచ్చేస్తుంది. స్కూల్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇంటికి వస్తున్న దారిలలో ఇక్కడ హోటల్ని ప్రారంభిస్తారు. అనుకున్నట్టుగా లక్ష్మి హోటల్ పెడుతుంది. హోటల్ రన్నింగ్ అవుతూ ఉంటుంది. అక్కడికి సిరి వస్తుంది. సిరిని చూసి ఏంటి ఇక స్కూల్కి వెళ్ళి వస్తున్నావా అని చెప్పేసి ఈ విధంగా క్రిష్ అడుగుతాడు. అవును, ఏంటి మీరు ఇక్కడ హోటల్ పెట్టారా అని చెప్పేసి సిరి అడుగుతుంది. అవును. ఆ సమయంలో వెంటనే లక్ష్మి వస్తుంది. ఓ మీరా, అవునా ఆంటీ, మీరు ఇక్కడ హోటల్ పెట్టారా? అవునమ్మా సిరి. ఓహో, ఒక్క నిమిషం అని చెప్పేసి వెంటనే ముందు రోజు స్టార్ట్ చేశాను కదా నోరు తీపి చేయాలని చెప్పేసి వెంటనే లడ్డు తీసుకొచ్చి సిరి నోట్లో పెడుతుంది. ఇక ఇక్కడ మాత్రం సిరి స్కూల్లో లేదు, ఎక్కడ లేదని చెప్పేసి కంగారుతో ఇంట్లో వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సిరి ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు. అక్కడ టెన్షన్ పడుతుండగా సిరి మాత్రం లక్ష్మితో చాలా సంతోషంగా ఉంటూ తను లడ్డు తినబెడుతుండగా చాలా బాగున్నాయి లడ్డులు, నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటుంది. సరే అమ్మా అని చెప్పేసి తన బ్యాగ్లో ఆ స్వీట్ బాక్స్ పెడుతుంది. అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావా? అవునండి. అయ్యో, ఇంత దూరం నుంచే నువ్వు ఒక్కదానివి, చిన్నపిల్లవు, ఎలా వెళ్తావు? సరేలే, నేను డ్రాప్ చేయనా అనే విధంగా అంటుండగా పర్లేదండి, నేను వెళ్తానులే అని చెప్పేసి సిరి అంటుంది. వద్దమ్మా, నేను మీ ఇంటి దగ్గర దాకా వస్తాను, అక్కడ డ్రాప్ చేసి నేను వచ్చేస్తానులే, అయినా పక్కనే అంటున్నావు కదా అని చెప్పేసి ఈ విధంగా సిరి అంటుంది. అప్పుడు వెంటనే సరే అని చెప్పేసి లక్ష్మి సిరి చేపట్టుకొని వస్తుండగా ఇక్కడ ఇంట్లో వాళ్ళందరూ సిరి కోసం అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్కి స్కూల్కి కాల్ చేస్తారు. సిరి బయటకు వచ్చింది, ఛాన్స్ అయిపోతుందని ప్రిన్సిపల్ చెప్తారు. ఆ సమయంలో విహారీ కోపంగా తన కోసం అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. టెన్షన్లో మరోవైపు ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక సిరి కోసం అని చెప్పేసి వెంటనే లక్ష్మి చేపట్టుకొని ఇంటి దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది. ఈలోపు సిరి ఇదే మా ఇల్లండి అని చెప్పేసి అంటుంది. ఓ అవునా, సరే ఇక నువ్వు లోపలికి వెళ్ళు, నేను హోటల్ దగ్గరికి వెళ్తాను. అబ్బా, ఇందాక వచ్చారు కదా, లోపలికి కూడా రాండి అని చెప్పేసి అంటుంది. పర్లేదమ్మా, మరోసారి వచ్చినప్పుడు వస్తానులే, ప్లీజ్ అండి, నా మాట కాదనక లోపలికి వస్తారు కదా, ప్లీజ్ అని ఇక రిక్వెస్ట్ చేస్తుంది. సరే అని చెప్పేసి మాట తీయలేక వెంటనే సిరి చేపట్టుకొని ఇక వచ్చేసరికి డోర్ కొడుతుండగా ఆ డోర్ ఓపెన్ చేసేది విహారీ ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి లక్ష్మి, అంటే ముందు సిరి కనపడుతుంది. సిరి తర్వాత ఇక లోపలికి రండి అని చెప్పేసరికి ఎవరొచ్చారే అని చెప్పేసి ఈ విధంగా ఇక యమున అందరూ కలిసి అడుగుతూ ఉంటారు. నా ఫ్రెండ్. అవును, నీ ఫ్రెండ్ పక్కన పెట్టు, అసలు ఇంతసేపటిదాకా ఎక్కడికి వెళ్ళావు? అంతేకాకుండా నువ్వు నాన్నగారి పాకెట్లో డబ్బులు తీసావా? లేదమ్మా, నేనెందుకు తీస్తాను? మరి డబ్బులు మాయమైనని చెప్పేసి నాన్నగారు గట్టిగా అరుస్తున్నారు. లేదు, నేను ఏ డబ్బు తీయలేదు అనే విధంగా సిరిని అడుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఇక ఫ్రెండ్ గురించి మర్చిపోయిన తర్వాత ఇక గుమ్మం దగ్గర నిలబడుతుంది. కానీ అక్కడికి 1 మినిట్ మాత్రమే డిఫరెంట్ అన్నమాట. ఇక ఇంట్లో ఏదో చిన్నగా ఇష్యూ జరుగుతుందని చెప్పేసి లక్ష్మి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. మరి డబ్బులు ఏమైనట్టు? నాకు తెలియదమ్మా, ఇక పర్సు కింద పడిపోతే నేను అక్కడ పెట్టాను, కానీ డబ్బులు ఏమాయో నాకు తెలియదు. రోజుకి అసలు ఇల్లు ఏమవుతుందో అర్థం కావట్లేదు. అయ్యో, నా ఫ్రెండ్ వచ్చింది, కాకపోతే మాటల్లో పెట్టి మీరు అడగడం వల్ల మర్చిపోయాను అని చెప్పేసి ఈ విధంగా సిరి బయటికి వచ్చేసరికి లక్ష్మి కనిపించదు. ఏదే నీ ఫ్రెండు అని చెప్పేసి పద్దు అడుగుతుంది. ఇప్పుడు నా మీద లేనిపోని అన్నీ అడిగేసరికి తను వినిపించుకొని వెళ్ళిపోయినట్టుంది అని ఈ విధంగా కోపంగా లోపలికి వెళ్తుంది. మరోవైపేమో ఇక విహారీ మాత్రం కోపంగా బయటికి వెళ్ళిపోతాడు కదా. ఆ సమయంలో యమున సిరి దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా, ఎవరొచ్చారు నీతోని? ఇక ఎవరో ఫ్రెండ్ అని చెప్పేసి అన్నావు కదా. అయ్యో గ్రాండ్మా, ఎవరో కాదు, తను నా బెస్ట్ ఫ్రెండ్. నీకు ఓ విషయం చెప్పనా? తన పేరు కూడా సిరియే. అసలు తను చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? మా అమ్మ కూడా నాతో అంత చూసావా? తను మా అమ్మ కంటే ఎక్కువ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. తన మాటలు, తనను చూస్తుంటే అసలు తను నేను ఒకటేలా అన్నట్టుగా అనిపిస్తుంది. అవునా, అయితే ఒక్కసారి నీ ఫ్రెండ్ని నాకు పరిచయం చేస్తావా? అయ్యో గ్రాండ్మా, వాళ్ళు పక్కనే హోటల్ పెట్టారు, మనం హోటల్ దగ్గరికి వెళ్దామా? వాళ్ళు హోటల్లో చాలా చక్కగా కూడా అన్నీ చాలా
ఐటమ్స్ చేస్తున్నారట. అందుకని ఓసారి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వెళ్తే బాగుంటుంది కదా. సరే, ఎవ్వరికి చెప్పకుండా రేపొద్దున నీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్దాంలే అని యమున అంటుంది. సరే అని చెప్పేసి పడుకుంటారు. ఇక ఈ పూట మాత్రం అనుకున్నట్టు లక్ష్మి టార్గెట్ రీచ్ అవుతుంది. సంతోషంగా ఇక సంపాదనతో మునిగిపోతూ ఉంటుంది. మరోవైపు ఇక్కడ అంబిక మాత్రం అనుకున్నట్టు తన డీలర్ మాత్రం ఏమాత్రం కూడా తనకి అందుబాటులో లేకుండా ఎగ్జిట్ అవుతూ ఉంటుంది. సుభాష్తో మాట్లాడుతూ అసలు రోజు రోజుకి మనకు అనుకున్న ప్లాన్ కాస్త దెబ్బ కొడుతుంది. అసలు ఏమనుకుంటున్న సుభాష్, ఒక్కటి కూడా పని చేత కదా, ఏదో ఒకటి నాకు టార్గెట్ చేసినట్టు చేస్తూ ఉంటావు. ఆఖరి నిమిషంలో నా చేతిలో వచ్చిన ఆయుధం జారిపోయినట్టుగా అనిపిస్తుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నేను అనుకున్న డీల్ ప్రకారం నా చేతికి ప్రాజెక్ట్ రావాలి. విహారీ నడిపిస్తున్న ఈ మా అన్నయ్య కలలాగే కరిగిపోవాలి. అదే నేను రీచ్ కావాల్సింది అని ఈ విధంగా అంటుండగా, ఎలాగైనా సరే అవును, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇన్నేళ్ల తర్వాత నేను ఒక ఆలోచన చేశాను. ఏంటంబిక? ఏం లేదు. ఆ రోజు మన పెళ్లి జరుగుతున్న సమయంలో పెళ్ళి ఆగిపోయింది. ఆ తర్వాత నువ్వు బాధపడ్డావు, నేను బాధపడ్డాను. అందుకనే ఇక నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. ఇలా నేను ఒక్కదాన్నుంటే నన్ను ఇక నీకు పెళ్ళైందా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. అదే నేను పెళ్లి చేసుకుంటే నాకంటూ ఒక భర్త ప్లస్ ఫ్యామిలీ ఉంటారు. ఆ తర్వాత నా చేతిలో అధికారం ఉంటుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మనిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా సుభాష్ షాక్ అయిపోతాడు. ఇదేంటి ఇప్పుడు పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చింది? అమ్మో, నేను ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది. ఆ రోజు 3 ముళ్ళు వేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఇప్పుడు గనక నా భార్యకు మోసం చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఏంటి సుభాష్, ఈ విషయం చెప్తే నువ్వు సంతోషపడతావనుకుంటే నువ్వేంటి ఆలోచిస్తున్నావు? పెళ్ళి ఇష్టం లేదా? అబ్బే అదేం లేదు, కానీ ఎప్పుడైనా నువ్వే పెళ్లి టాపిక్ తీసుకొచ్చేవాడివి. ఈ మధ్య పెళ్లి టాపిక్ మాత్రం తీసుకురావట్లేదు అని విధంగా అంటుండగా, అబ్బే ఏం లేదని చెప్పేసి ఈ విధంగా సుభాష్ అక్కడి నుంచి క్యాబిన్ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళే ముందు మిస్టేక్ ఏంటంటే సుభాష్ ఫోను ఇక్కడే పెట్టి వెళ్తాడన్నమాట. ఆ ఫోన్కి వెంటనే తన భార్య ఆఫీస్ నుంచి టైం అవుతుంది ఇంకా రావట్లేదని చెప్పేసి వెంటనే సుభాష్ నెంబర్కి ఫోన్ చేస్తుంది. ఇక్కడ సుభాష్కి ఒక్కసారిగా అంబిక చెప్పిన మాటకు కంగారు పడిపోతూ ఫోన్ టేబుల్ మీదే అంబిక ఛాంబర్లో ఫోన్ పెట్టి వెళ్తాడు. ఆ సమయంలో క్యాబిన్లో కూర్చొని ఇక ఏంటి సుభాష్ ఇలా ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అని దీర్ఘంగా అంబిక ఆలోచిస్తుండగా సుభాష్ ఫోను టేబుల్ దగ్గర రింగ్ అవుతూ ఉంటుంది. అదేంటి, ఇది సుభాష్ ఫోన్ కదా, అసలు ఎవరు కాల్ చేస్తున్నారు అని చెప్పేసి వెంటనే ఆ ఫోన్ను చూస్తుంది ఇక అంబిక. ఆ ఫోన్ మీద పైన ఫోటో, ఆ ఫోటోలో ఇక్కడ సుభాష్కి వేరే అమ్మాయి అంటే పెళ్లి ఫోటో కనిపిస్తుంది. ఆ స్క్రీన్ మీద ఒక్కసారిగా ఆ ఫోటో చూసేసరికి ఒక్కసారిగా అంబిక గుండెలు పగిలిపోతాయి. ఇదేంటి, అసలు సుభాష్కి పెళ్ళయిందా, అసలు ఇదేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా గుండెలు పగిలిపోయే ఆ స్క్రీన్ని చూసి షాక్లో ఉండిపోతుంది అంబిక. మరి ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం.